న్యూస్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఖతర్లో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు అంగీకరించాయి. వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టుగా ప్రకటించింది ఖతార్ విదేశాంగ శాఖ. కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. టర్కీ మధ్యవర్తిత్వంతో దోహాలో శాంతి చర్చలు జరిగాయి. వారం రోజుల భీకర యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఈ ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ అమలు చేసేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఇక పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆఫ్ఘన్ రక్షణ మంత్రి ముల్లా మహమ్మద్ యాకూబ్ చర్చల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆఫ్ఘన్ క్రికెటర్ల అంత్యక్రియలు పూర్తయ్యాయి. జనం, తాలిబన్లు భారీగా తరలివచ్చారు. కన్నీటి వీడ్కోలు పలికి సహచర క్రికెటర్లు వారికి ఒక్కసారిగా వీడ్కోలు పలికిన పరిస్థితి. సాంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు చేశారు. ఈ దాడికి ప్రతీకారం తప్పదంటూ తాలిబన్లు వార్నింగ్ ఇస్తున్నారు. పాకిస్తాన్ తీరుపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘన్ తప్పుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా నిన్న పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లతో పాటు మరొక 5 అమాయక పౌరుల్ని ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా పొట్టన పెట్టుకుంది. వాళ్ళ అంత్యక్రియలు, ఆ 3 క్రికెటర్ల అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. అయితే నిన్న మరోవైపు ఖతర్ దోహాలో శాంతి చర్చలు సఫలీకృతమయ్యాయి. ఈ మేరకు ఖతర్ ఇప్పుడు ఒక ప్రకటన విడుదల చేసింది. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టుగా ఖతర్ ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయినట్టుగానే తెలుస్తుంది. మరోవైపు ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పూర్తి కావడంతో ప్రస్తుతానికైతే కాల్పులు లేదా యుద్ధం ఆగినట్టుగానే కనిపిస్తోంది. 2 దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకైతే తాత్కాలికంగా తెరపడింది. తాజాగా దోహాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తక్షణమే సీజ్ ఫైర్కు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అంశాన్ని ఖతార్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఈ చర్చలు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు దోహదపడతాయంటూ పేర్కొన్నారు. ఈ చర్చలకు ఖతర్, టర్కీ మధ్యవర్తిత్వం వహించాయి. దోహాలో జరిగిన శాంతి చర్చల సందర్భంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెల్లవారుజామున, అంటే ఇవాళ, ఓ ప్రకటన చేసింది. అదిగో ఆ ప్రకటన చూస్తున్నాం. ఖతర్ విదేశాంగ రిలీజ్ చేసిన ప్రకటన అది. ఈ 2 దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ తెల్లవారుజామున ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ టు అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అంటూ ఆ ప్రకటన సారాంశం. డ్యూరింగ్ ఏ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఇన్ దోహా అంటూ ఆ ప్రకటన విడుదల చేశారు. ఇవాళ ఉదయం, అంటే ఆదివారం ఉదయం తెల్లవారుజామునే ఈ ప్రకటన రిలీజ్ అయింది. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ టు అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్ డ్యూరింగ్ ఏ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఇన్ దోహా అంటూ దోహా నుంచి అక్టోబర్ 19, 2025 నుంచి రిలీజ్ అయిన, అంటే ఇవాళ ఉదయమే రిలీజ్ అయిన పత్రికా ప్రకటనది. ఖతర్ విదేశాంగ శాఖ రిలీజ్ చేసింది ఆ ప్రకటన. ఖతర్ దోహాలో శాంతి చర్చల సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. టర్కీ మధ్యవర్తిత్వం వహించిన ఈ చర్చలు డజన్ల కొద్ది మంది మరణించి వందలాది మంది గాయపడ్డ వారం రోజుల తీవ్రమైన సరిహద్దు ఘర్షణలు ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఖతర్ ప్రకటన ప్రకారం కాల్పుల విరమణ యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, దాని అమలును నమ్మదగిన అలాగే స్థిరమైన రీతిలో ధృవీకరించడానికి రాబోయే రోజుల్లో తదుపరి సమావేశాలను నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సారాంశం. 2021లో కాబూల్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 పొరుగు దేశాల మధ్య జరిగిన అత్యంత దారుణమైన ఘర్షణగా సరిహద్దు పోరాటంలో డజన్ల కొద్దీ మరణించిన తర్వాత ఈ చర్చలు జరిగాయి. ఆఫ్ఘన్ రక్షణ మంత్రి ముల్లా మహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని కాబూల్ ప్రతినిధి బృందం దోహా చర్చల్లో పాల్గొన్నట్లుగా ఆఫ్ఘన్ అధికారులు ధృవీకరిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ తాలిబాన్ ప్రతినిధులతో చర్చలకు నాయకత్వం వహించారు. ఈ 2 దేశాల చర్చలు ఫలప్రదమైనట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని తాలిబాన్ ఖండించింది. పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందని, ఆఫ్ఘనిస్తాన్ను అస్థిరపరిచేందుకు ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న గ్రూపులకు మద్దతిస్తుందని ఆరోపించింది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, కఠినమైన ఇస్లామిక్ పాలన విధించడానికి ఉగ్రవాదులు చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారంటూ మరోవైపు ఇస్లామాబాద్ చేస్తున్న ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ తోసిపుచ్చింది. శుక్రవారం సరిహద్దు
సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 7 పాకిస్తాన్ సైనికులు మరణిస్తే 13 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ మాట్లాడుతూ పాకిస్తాన్ లోపల దాడులు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మట్టిని ఉపయోగించే ఫ్రాక్సీ గ్రూపులను ఆఫ్ఘన్ ప్రభుత్వం నియంత్రించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ చర్చల మధ్య ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రులు, ఖతర్, టర్కీ దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందం, సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఇరు దేశాల ప్రతినిధులు చర్చలకు నాయకత్వం వహించారు. ఇరు దేశాల ప్రతినిధులు ఒక అంగీకారానికి వచ్చి కరచాలన చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దోహాలో ఈ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇక మరోవైపు అటు నవంబర్ 5 నుంచి 29 వరకు లాహోర్, రావల్పిండిలో శ్రీలంకతో ముక్కోణం సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ పాల్గొనాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ సమాచార మంత్రి థరార్ మాట్లాడారు. ఈ దాడులు ధృవీకరించబడిన ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయని, 100 మంది పైగా ఉగ్రదాడులను హతమార్చాయంటూ పౌరుల ప్రాణనష్టం ఆరోపణ తోసిపుచ్చారు. దోహా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ 2600 కిలోమీటర్ల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని డ్యూరాండ్ లైన్ వెంబడి ఉద్రిక్తతను తగ్గించడం, అలాగే దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నెలకొల్పడం వైపు కీలకమైన అడుగుగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇరు దేశాలు అయితే ప్రస్తుతం కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు మళ్ళీ శాంతి చర్చల వైపు అడుగులు వేస్తున్న సందర్భం మనకు కనబడుతోంది. వారం రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య. అమాయక పౌరులు చాలామంది పాకిస్తాన్ వైమానిక దాడుల్లో మృత్యువాత పడ్డారు. దీన్ని తాలిబాన్ చాలా తీవ్రంగా పరిగణించారు. మరోవైపు నిన్న పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్లో మరణించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. ఇటు దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ తాలిబాన్లు, సాధారణ ప్రజానికం కూడా అక్కడ ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఖతర్ మధ్యవర్తిత్వంతో సరిహద్దు ఉద్రిక్తతలకైతే తెరపడింది. దోహా, ఖతర్లో జరిగిన చర్చల్లో తక్షణమే సీజ్ ఫైర్కు, తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా ఖతర్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. మరిన్ని చర్చలు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు దోహదపడతాయంటూ చెప్తున్నారు. ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తుర్కీయే మధ్యవర్తిత్వం వహించిన చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఆ దృశ్యాలు చూస్తున్నాం మనము. అదిగో ఖతర్ విదేశాంగ మంత్రి, అలాగే టర్కీ అంటే తుర్కీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఆ చర్చల్లో ఉన్నారు. ఇక ఈ చర్చల్లో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారానికి వచ్చాయి ఇరు దేశాలు. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి ముల్లా మహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని కాబూల్ బృందం, అలాగే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా షరీఫ్ బృందం, ఈ 2 దేశాల నాయకుల బృందం ఈ చర్చలకు సంబంధించి ఒక అంగీకారానికి వచ్చాయి. పాకిస్తాన్తో చర్చలు దోహాలో జరుగుతాయని ఆఫ్ఘన్ ప్రతినిధి ముజాహిద్ తెలిపిన తర్వాత ఈ 2 దేశాల చర్చలు జరిగాయి. ఇక ఒకప్పటి మిత్ర దేశాలైన ఈ దేశాల మధ్య జరిగిన భూతల పోరాటం 2600 కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దు వెంబడి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఆస్ట్రేలియా నుంచి పనిచేస్తున్న మిలిటెంట్ల దాడులను అరికట్టాలని ఇస్లామాబాద్, కాబూల్ను డిమాండ్ చేసిన తర్వాత ఈ ఘర్షణలు మొదలయ్యాయి. తాలిబాన్ తమ భూభాగంలో పాకిస్తాన్పై దాడి చేసే మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలు ఖండించింది. అయితే పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందని, తమ స్థిరత్వం, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తుందంటూ తాలిబాన్ ఆరోపించింది. కాగా ఇస్లామాబాద్ ఈ ఆరోపణలు ఖండిస్తోంది. ఇందులో భాగంగానే మిలిటెంట్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి కూలదోసి కఠినమైన ఇస్లామిక్ పాలన వ్యవస్థను స్థాపించడానికి ఏళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇరు దేశాలు అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. 2 దేశాలు కూడా పరస్పరం టెర్రరిజాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ఆరోపణ చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై టెర్రరిస్టులు ఉన్నారు, మా దేశాన్ని డిస్టర్బ్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంటే, పాకిస్తాన్లోనే ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ అనే కొత్త గ్రూప్ను ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేసుకుందంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తారు. ఈ 2 దేశాలు, దీనికి ప్రధాన కారణం తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, టీపీపీ, టీటీపీ. ఈ టీటీపీ పాకిస్తాన్లో
విధ్వంసాన్ని చేస్తుంది, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై విధ్వంసాన్ని చేస్తుందంటూ ఆ టీటీపీ నాయకుడు మసూద్ లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ తొలుత దాడులు ప్రారంభించింది. పాక్టికా ప్రావిన్స్లో, తర్వాత కాబుల్లో, తర్వాత డ్యూరాన్ లైన్ వెంబడి పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా చెమన్ చెక్పోస్ట్ ప్రాంతం నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా దాడులు ప్రారంభించింది. అంతేకాదు దానికి ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు రేఖ వెంబడి దాడులు చేసి పాకిస్తాన్ సైనికులు చాలామందిని హతమార్చింది, చెక్ పోస్టులను విధ్వంసం చేసింది. మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది 2 సార్లు, కానీ మధ్యలోనే పాకిస్తాన్ దొంగ దెబ్బచేసి ఈ పాక్టికా ప్రావిన్స్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లను చంపింది, అమాయక పౌరులను చంపింది. అంతేకాదు కాబుల్ లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్ చేసింది. అటు కాబుల్ నుంచి డ్రోన్ దాడులతో ఇటు పెషావర్లో కూడా దాడులు జరిగాయి. సో ఇదంతా కూడా వారం రోజుల పాటు పరస్పరం ఆరోపణలు, మాటల యుద్ధం, అంతేకాదు దాడులు కూడా కొనసాగాయి పరస్పరం. ఇవన్నిటికీ కూడా టర్కీ, ఖతర్ ఈ 2 దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించి 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఒక ఒప్పందాన్ని అయితే తీసుకొచ్చాయి. సో ఇవాళ ఉదయం, అంటే ఆదివారం ఉదయం, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ ప్రకటన వెలువడింది. దీంతో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. సో భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. దాని సారాంశం పూర్తిగా కాల్పుల విరమణ కొనసాగుతోంది, ఖచ్చితంగా శాంతి సామరస్యాలు ఉండాలి 2 దేశాల మధ్య అంటూ ఈ ప్రకటన సారాంశం. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే 2 దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు క్రికెటర్ల అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఏదేమైనా ఇరు దేశాల మధ్య ప్రాణ నష్టం జరిగింది. ఇరు దేశాలు కూడా తీవ్రవాదాన్ని ప్రోత్సహించకూడదని నిర్ణయించుకున్నాయి. ఇదొక శుభ పరిణామం. ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం. భారత్ ఇదంతా కూడా ఈ 2 దేశాలు తీవ్రవాదాన్ని నమ్ముకున్న ఈ 2 దేశాలు కూడా ఇప్పుడు తీవ్రవాదాన్ని ముగించాలని కోరుకుంటున్నాయి. భవిష్యత్తులో ఈ 2 దేశాలు కూడా ఆ రకంగా తీవ్రవాదాన్ని ముగిస్తేనే బాగుంటుందని అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో మనకు అర్థమైంది ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో టెర్రరిజాన్ని నమ్ముకున్న ఏ దేశం కూడా బాగుపడదు. టెర్రరిజాన్ని నమ్ముకున్న ఈ 2 దేశాలు మళ్ళీ అదే టెర్రరిజంతో ఒకరిపై ఒకరు అదే సాకుగా చూపి దాడులు చేసుకుంటున్న సందర్భాన్ని ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో నీతి ఏంటంటే, టెర్రరిజాన్ని నమ్ముకుంటే కొట్టుక చస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. సో ప్రస్తుతానికైతే ఇద్దరు దేశాలు కూడా టెర్రరిజాన్ని పక్కన పెట్టి కలిసిమెలిసి ఉందామని నిర్ణయించుకుని తెలుస్తుంది. కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకోవడం అంటే దాని అర్థం కాల్పులు జరుపుకోవద్దు, యుద్ధాలు చేసుకోవద్దు అనేది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక ఒప్పందానికి వచ్చారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.